గవర్నర్ నోట సర్కారు అబద్ధాలు, అరకోరే అమలు అయినా గొప్పలు, హామీలన్నీ అమలు చేసినట్టు గప్పాలు, అరకోరే అమలు అయినా గొప్పలు, బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలు కబ్జా, రైతు వేదికలు కాంగ్రెస్ కట్టినట్టు బిల్డప్, కృష్ణాలో వాట సాధించినట్టు కట్టింగ్, స్థిరమైన వృద్ధి సామాజిక న్యాయం ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రయాణం, అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం, అన్నీ అసత్యాలేనని ఎక్కడికెక్కడికి రాసిండ్రు ఆ వార్త, అన్ని కలగుర గంపెలెక్క రాసిండ్రు. కింద పేర్కొన్న పథకాలన్నిటినీ అమలు చేసినట్టుగా రేవంత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో గవర్నర్తో ప్రకటన చేయించింది. మరి ఈ పథకాలు మీకు అందాయా, మీరే చెక్ చేసుకోండి. ఈ పథకాలు ఇది తర్వాత చదువుతాను. ఈ పథకాలకు సంబంధించి గిది చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందు ఇది గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలు, హామీలన్నీ అమలు చేసినట్టు గప్పాలు, ఇది చదువుదాం. ఇదే బుధవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్. అయితే ముందు గవర్నర్ వ్యవస్థకు పెద్దగా మర్యాద ఎప్పుడో కోల్పోయింది. గవర్నర్ వ్యవస్థ అనేది, గవర్నర్ కుర్చీ అనేది ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్లకు ఆ చైర్లకు విలువను ఎప్పుడో కోల్పోయింది. గవర్నర్ అంటే ఏమీ లేదు, ప్రభుత్వం రాసిచ్చిన కరపత్రాలను తీసుకొచ్చి చదివి కాసేపు ప్రభుత్వాన్ని పొగడ్తలు ముంచెత్తి చల్లగా టాటా బాయ్ బాయ్ చెప్పిపోయే ఒక మూస ధోరణితో కూడిన మూస సాంప్రదాయమే ఈ గవర్నర్ వ్యవస్థ. ఇది ఉన్న గత కాలంలో గవర్నర్ వ్యవస్థను తీసేయాలని కూడా అన్నారు. ఏం లేదు, చేతికి 60,000 లాంటిది, దీనివల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు. రాష్ట్ర పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఒక రాష్ట్ర పెద్దగా, రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్ గారు దాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిన్నేం చేసిందంటే తెలివిగా రైతు బంధు వాళ్ళే పెట్టినట్టు చెప్పుకున్నారు, 2000 పింఛను వాళ్ళే పెట్టినట్టు చెప్పుకున్నారు, బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికలను వాళ్ళే కట్టినట్టు చెప్పుకున్నారు. ఇది పాపం ఎక్కడి నుండో వచ్చిన జిష్ణుదేవి గారికి తెలియదు కదా. జిష్ణుదేవి గారికి తెలుగు రాదు, జిష్ణుదేవి గారు ఇక్కడ వాళ్ళు కాదు. ఏం చేసిండు, మొత్తం కొట్టించిండు. పాపం ఆయన ఏమనుకున్నాడు, ఇవన్నీ కాంగ్రెస్ సాధించినవి కావచ్చు సంవత్సరం లోపలనే ఆయన చదువుకుంటూ పోతూనే ఉన్నాడు. చిన్నపిల్లలు రైమ్స్ చదువుతారు కదా, చిన్నపిల్లలు రైమ్స్ చదివినట్టున్నది. జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ నాయిస్ నో పప్ప, ఇట్లా చదువుకుంటే పోయినట్టున్నది. పిల్లలు చదువుతా అంటే ఏం చేస్తాం మనం, మంచిగా ఉంటేనేమో ముద్దుగా నవ్వుతాం, మంచిగా లేకపోతే తప్పుడు చదువుతున్నాం అంటాం. నిన్న ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవన్నీ లంగా మాటలు లుచ్చా మాటలు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని సీరియస్గా తీసుకోవద్దబ్బా, మీరు గవర్నర్ ప్రసంగాన్ని సీరియస్గా తీసుకోవద్దు, ఆగం కూడా అయ్యే పని చేయొద్దు మీరు. కాబట్టి దీన్ని లైట్గా తీసుకోర్రిగా మీరు గవర్నర్ ప్రసంగాన్ని.